అండి నేను మీ తారక్ గౌడ్ తెలంగాణ ఉద్యమ సమితి. ఇందిరాగాంధీ విషయంలో నాకు కొన్ని విషయాల్లో రిగ్రెట్స్ ఉన్నప్పటికీ కూడా ఒక విషయం తను మెచ్చుకోవాలి. రిగ్రెట్స్ వచ్చేసి తను ఎన్నిక చెల్లదన్నప్పుడు ఎమర్జెన్సీ పెట్టి ఎవరైతే గొంతు తెరిచి ప్రతి ఒక్క నిరసనకారులు లక్షలాది మంది జైలు పాలు చేసింది, అమాయకులు లాఠీలు దెబ్బతిన్నారు, జైల్లో మగ్గారు సంవత్సరాల తరబడి, ఆల్మోస్ట్ 21 నెలల పాటు. రెండవది వచ్చేసి ఆపరేషన్ బూస్టర్ పెట్టేసి సిక్కు ఏర్పాటు వదలు సొన్నదేనాలు దాక్కుంటే వాళ్ళని మిలిటరీ యాక్షన్తో అమాయకులు కూడా చనిపోవడం జరిగింది. ఆ యాక్షన్లో ఆల్మోస్ట్ ఒక 10,000 మంది సిక్కులు కూడా చనిపోయారు. సో దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. బాడీ గార్డ్స్ సిక్కులో తను చంపాల్సి వచ్చింది. కానీ తన సాహస నిర్వహణ ఏంటంటే 75-77లో మాస్ స్టెరిలైజేషన్ అంటే ఎమర్జెన్సీ టైంలో సంజయ్ గాంధీ తన పెద్ద కొడుకు సహాయంతో లక్షలాది అంటే 80 లక్షల మందికి కుటుంబ నియంత్రణ చేసింది. మాస్ స్టెరిలైజేషన్. పాలు ఏమంటారు, పూలు పండ్లు అమ్మేటోళ్ళు, పంచర్ షాపులు, గాలి మిషన్లు, తర్వాత పానీపూరి అమ్మేటోళ్ళు, ఇట్లా పిల్లల్ని కానీ గాలికి వదిలేసేటోళ్ళు 10 మంది 20 మందిని కానేసి దేవుడు చూసుకుంటారు అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి గుంజకొచ్చి కోతులకు కుక్కలకి కుటుంబం చేసినట్టు బలవంతంగా చేసేసింది. దాని తర్వాత గ్రీన్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ వచ్చి తర్వాత మనం స్వయం సంపాదించుకున్నాము పంటల విషయంలో. సో జనాభాని అరికట్టడంలో తను కులాలకు మతాలకు అతీతంగా టార్గెట్ పెట్టి కుటుంబ నియంత్రణ చేసింది. ఆ విషయం తను మెచ్చుకోవాలి.